జనవరి 25వ తేదీన అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేష శైలజ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏళ్ల నిండిన యువతి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అలాగే ఎన్నికలకు సంబంధించి అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి తహసీల్దార్ పి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభాభినందనలు. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పెందుర్తి కాన్స్టిట్యుయెన్సీలో ఈ రోజున మనం కార్యక్రమం చేసుకోబోతున్నాము. మరి ఎప్పుడంటే 1950లోనే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ రోజున ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దానికి ఆ రోజున మనం జాతీయ ఓటర్లందరినీ కూడా చైతన్యపరచాలి అనే ఒక ఉద్దేశంతో గత 14 సంవత్సరాల నుంచి 2011 నుంచి కూడా మనము ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు పెందుర్తిలో కూడా మనం చేసుకుంటున్నాము. ముందుగా ఒక ర్యాలీ లాగా మనం అందరికీ చేపట్టి ప్రజలందరూ కూడా అంటే ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళందరూ ఓటర్లుగా చేరుతున్నారో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా ఓటర్లుగా చేరాలి. చేరిన వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వేసే విధంగా వాళ్ళందరినీ చైతన్యపరిచే విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేసి ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళవలసిందిగా మనకి ఈసీఐ నుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ రోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పిల్లలకి స్కూళ్లలో పోటీలు అవి నిర్వహించి ఈ అంశం మీద ప్రత్యేకంగా ఎలక్షన్స్, జాతీయ ఓటు తాలూకా విలువ, ఓటు తాలూకా బాధ్యత, వేసే బాధ్యత గురించి ఇట్లాంటి అంశాల మీద వాళ్ళకి ఎలక్యూషన్స్ కానీ డ్రాయింగ్ రకరకాల కాంపిటీషన్స్ అవి పెట్టి పిల్లలకి ప్రైజెస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడే మీరు చూసారు, ఇక్కడ కొంతమంది మహిళలు రంగవల్లులు కూడా వేస్తున్నారు. వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళకు కూడా బహుమతి ప్రదానం అది ఉంటుంది. అలాగే మనకి ఇవాళ చీఫ్ గెస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రసంగాలతోటి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి అందరూ కూడా తమ ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకునే విధంగా చూస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ జరుపుకుంటున్నాం.